guys, welcome back to my new vlog. So ఇది నా 26th వ్లాగ్. అండ్ ఇంతకు ముందుకు వెళ్ళేసిన స్నానం చేయలే. ఇక కరెంట్ అయితే లేదు. అప్పుడు గీజర్ వేసుకున్నా, నీళ్ళు కూడా నింపుకున్నా. ఇప్పుడు స్నానం చేయాలి. స్నానం చేసి తిన్నాకనైతే మీకు మళ్ళీ కలుస్తా. ఈరోజు మస్తుసేపు అవుతుంది, కరెంట్ అసలు పోయింది, రాలేదు. కరెంటు పోయి చాలాసేపు అవుతుంది, ఇంకా కరెంట్ రాలేదు. సో చూద్దాం, మళ్ళీ స్నానం అయినాకనైతే మీకు కలుస్తా. ఇప్పుడే స్నానం అయితే అయిపోయింది, స్నానం అయింది, తిన్నా కూడా. అండ్ కొంచెం సేపు రికార్డులు రాసుకున్నా, లోపల పెట్టుకున్నా. ఎందుకంటే చేయకుండా పోదామని అనుకుంటున్నా, అంటే అగస్త్య దగ్గరికి. సో అగస్త్య దగ్గరికి పోతున్నా కాబట్టి బట్టలు అయితే ప్యాక్ చేసుకోవాలి. చూద్దాం ఏ డ్రెస్ పెట్టుకుందాము, సంక్రాంతి కాబట్టి నల్లదొద్దు. మీకు లాస్ట్లో చూపిస్తా ఇన్ని డ్రెస్లలో ఏ డ్రెస్ పెట్టుకుందాం. అండ్ ఇగో ఒక కట్టెన్ తీసుకొని ఉంటుంది మొన్న నిజామాబాద్ పోయినప్పుడు. నిన్న దొరికింది, దొరికితే చూసిన. ఇగో ఇంత పెద్దగా ఉంటుంది, ఈంచెల్లి ఈయన దాకా ఉంటుంది. దీన్ని అయితే ఇప్పుడు ఒకసారి వేసి చూద్దాం, డోర్ కట్టెన్. సో ఈ డోర్ కట్టెన్ కానీ మేము వేరే దానికి వాడతాం. సో మీకు చూపిస్తా వేసేటప్పుడు. ఇది వస్తుంది ఈంచెల్లి, ఇది ఫుల్గా రాదేమో. ఇది తీయాలి, తీద్దామా? తీయనికి వస్తుందా అమ్మ? రాదా? తీయనికి వస్తుందా లేదా? చేనా చల్లో దాన్ని పెట్టేసిన గైస్. గార్డెన్ కాడికి వచ్చిన, నిమ్మకాయలు అయితే తెంపుదాం. నిమ్మకాయలు, కరివేపాకు మంచిగా అయిందా? కరివేపాకు కూడా కొంచెం మంచిగా ఉన్నది, మంచిగా ఉన్నది కరివేపాకు. అండ్ కొత్తిమీర కూడా, ఇగో ఈడున్నాయి కొత్తిమీర, ఆడ ఇట్లున్నాయి కొత్తిమీర. చూద్దాం. చిల్లీస్ ఉన్నాయి, మొన్న తెంపుకున్నా కదా చిల్లీస్ చూద్దాం. చిల్లీసు లేవు, మిరపకాయలు లేవు. అండ్ ఈ చెట్టు అప్పుడే ఆ రోజే స్వాహా అయింది కదా, పారిజాతంది. ఉందా? ఉన్నది, ఉన్నది. ఈడ కొంచెం ఉన్నది, ఏం కాదు, పెరుగుతాయి కావచ్చు నాకు తెలిసి. చూద్దాం. అండ్ మీకు గార్డెన్ మీద ఒక సపరేట్ వీడియో అయితే రికార్డ్ చేస్తా. దాన్ని మా గార్డెన్లో ఏమేమి ఉన్నాయో పెడతా మీకు. సో చూద్దాం.
ఇగో ఇప్పుడు కొత్తిమీర కొత్తిమీర ఇట్లనే కాదమ్మా. కిందికి కిందికి ఇక అవి డైరెక్ట్ కట్ చేసుకొని వండుకోవచ్చు. ఎడ్జ్ భూమి కాడనా? జస్ట్ వేరు రాదు అంతే. మొత్తం ఎట్లయిపోయింది. అంటే ఇప్పుడు ఇటు ఉందా, ఒక్క సైడు ఇట్లా పట్టుకోవాలి, ఒక సైడు పట్టుకొని ఇట్లా కట్ చేయాలి. ఇది ఇట్లే ఉంటుంది, నీట్గా నిలబడేటట్టే ఉండాలి. మొత్తం తిన్నంత ఇట్లా అయిపోతుంది. ఈ కొనాలి దాకా ఇక్కడ కట్ చేయాలి. అట్లే వేసుకోమని చెప్పు, మన ఇంట్లోది కాబట్టి. విన్నావా? ఇది ఉందా, పట్టుకున్నానా? ఒకసారి నువ్వే ఎంపిక కాక ఇప్పుడు మనం ఇంట్లో వండుకున్నాయి కాబట్టి నీట్గా కింది దాకా తెంపుకోవచ్చు. కొందరు మనం ఏంటంటే బయట కొనుక్కున్నాయి అనుకో, బయట కొనుక్కునే మందులు వాడతారు, ఏ మట్టిలో కొంచెం ఎట్లా వేస్తారో అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. అలా కాకుండా కింది దాకా తెంపినా ఇవి మనం వాడుకోవచ్చు, మందు కట్టని కదా అట్లా. నీట్గా కనబడతాయి. ఇక్కడ కట్ చేసినా కూడా చెట్లు నీట్గా కనబడాలని అని చెప్పేది. లేదంటే ఒక భాగం మొత్తం తీసేయాలి. ఇది బాగుంటుంది కదా, ఒక మొత్తం తీసేస్తే. ఇవి మళ్ళా పెరుగుతాయా? పెరిగే అందు గురించి పీకేమన్నా ఏమన్నా ఉంటే కొంచెం పెరిగితే చెప్పలేము. సన్నగా ఉన్నాయి. చాలు ఇక. ఓకే, లైన్ మొత్తం చాలు. ఈ లైన్ వద్దురా లేకుండా అయితే రీచ్ అయినా. ఇక బెడ్ మీద ఉండి వీడియో తీస్తున్నా, పండుకోవాలి. తిన్నాము. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. అండ్ 26 days అయితే అవుతుంది వీడియోలు తీస్తూ. సో చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీ. అండ్ ఈ వీడియో కింద నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.